ఇదిగో ఇక్కడ 166వ ప్రశ్న కనిపిస్తోంది కదా. ఇది పాత గ్రూప్ 2 పరీక్షలో అడిగారు. ప్రశ్నేంటంటే, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ మనకు 4 ఆప్షన్లిచ్చారు. 1 ప్రకాశం, 2 బూర్గుల, 3 సంజీవరెడ్డి, 4 సంజీవయ్య. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి విడమరచి చూద్దాం. ముందుగా 1వ ఆప్షనైన టంగుటూరి ప్రకాశం పంతులుగారి గురించి చూస్తే, ఆయన 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. కాని ఆంధ్రప్రదేశ్కు కాదు, రైట్? ఇక 2వ ఆప్షన్ బూర్గుల రామకృష్ణారావు గారు. ఈయన ముల్కీ నిబంధనల సమయంలో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక 4వ ఆప్షన్ సంజీవయ్య గారు. ఈయన ఆంధ్రప్రదేశ్కు 2వ ముఖ్యమంత్రి. సో సహజంగానే మనకు మిగిలిన 3వ ఆప్షన్ సంజీవరెడ్డి గారు. సరైన సమాధానమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3, నీలం సంజీవరెడ్డి గారు. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు దానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది నీలం సంజీవరెడ్డి గారే. ఇది మనమెప్పటికీ మర్చిపోకూడని చారిత్రక వాస్తవం. సరే, ఇక 167వ ప్రశ్న దగ్గరకు వెళదాం. ఈ ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఇది కూడా పాత గ్రూప్ 2లోని ప్రశ్నే. ఆప్షన్లు ఒకసారి చూద్దాం. 1 బ్రహ్మానందరెడ్డి, 2 కెవి రంగారెడ్డి, 3 పిడతల రంగారెడ్డి, 4 సంజీవరెడ్డి. మళ్ళీ మనం అదే ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుదాం. 1వ ఆప్షన్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఈయన ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు. 3వ ఆప్షన్ పిడతల రంగారెడ్డి గారు, సీనియర్ నాయకులు, అలాగే స్పీకర్గా కూడా సేవలందించారు. ఇక 4వ ఆప్షన్ నీలం సంజీవరెడ్డి గారు, తొలి ముఖ్యమంత్రి అని మనం ఇప్పుడే కదా తెలుసుకున్నాం. సో లాజికల్గా చూస్తే మనకు మిగిలిన ఒకే ఒక సరైన ఆప్షన్ కెవి రంగారెడ్డి. పర్ఫెక్ట్. సరైన సమాధానం ఆప్షన్ 2, కెవి రంగారెడ్డి గారే. విశాలాంధ్ర ఏర్పడినప్పుడు ఒక పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, గుర్తుందా? ఆ ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం వారుండాలి. ఆ రూల్ ప్రకారమే తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ కొండా వెంకటరంగారెడ్డి గారు మన తొలి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆయన పేరు మీదుగానే మన ప్రస్తుత రంగారెడ్డి జిల్లా ఉందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. 168వ ప్రశ్న ఒకసారి చదువుతాను వినండి. దామోదరం సంజీవయ్యను గురించిన ఈ కింది ప్రస్తావనల్లో సరికానిదేది? ఇక్కడ ప్రశ్నను చాలా కేర్ఫుల్గా గమనించాలి. ఏది సరైనది అని కాదు వాళ్ళడుగుతోంది. ఇచ్చిన 4 వాక్యాల్లో ఏది సరికానిది అంటే ఏది తప్పు అని అడుగుతున్నారు. ఇది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది కదూ. అసలు ఆ 4 వాక్యాలేంటో చూద్దాం. 2వ వాక్యం చూడండి. ఆయన ఆంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రి. ఇది 100% నిజం. 3వ వాక్యం, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆయన పనిచేశారు. అఫ్కోర్స్ ఆ పదవి చేపట్టిన తొలి దళిత నాయకుడు ఆయనే. 4వ వాక్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అవును, ముఖ్యమంత్రి కాకముందు ఆయన మంత్రిగా కూడా సేవలందించారు కదా. సో ఇది కూడా నిజమే. ఇక మిగిలిన 1వ వాక్యం ఏంటంటే, ఆయన ఎన్నికల్లో ఏనాడూ ఓడింపబడలేదు. ఒక్క నిమిషం ఆలోచిస్తే చారిత్రకంగా చూస్తే ఇది కరెక్ట్ కాదు. అందుకే ఈ ప్రశ్నకు మన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. ఆయన ఎన్నికల్లో ఏనాడూ ఓడింపబడలేదు అనేది సరికాని వాక్యం. ఎందుకంటే ఎంత గొప్ప నాయకులైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ఎన్నికల బరిలో పరాజయాలను చవిచూసిన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు. మన సంజీవయ్య గారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. సో ఈ పాయింట్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సెషన్లో మన చివరి ప్రశ్న 170వ ప్రశ్న దగ్గరకొచ్చేశాం. ఆంధ్రప్రదేశ్లో 1973 సంవత్సరంలో అధ్యక్ష పాలన విధించబడినది ఎందుకనగా అన్నది ప్రశ్న. ఇది మన రాష్ట్ర చరిత్రలో నిజంగానే ఒక సంక్షోభ సమయమని చెప్పాలి. ఇక్కడ వాళ్ళిచ్చిన 4 ఆప్షన్లను ఒకసారి ఎనలైజ్ చేద్దాం. 1వ ఆప్షన్ తెలంగాణ ఉద్యమము. తొలి తెలంగాణ ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో జరిగింది 1969లో. కాబట్టి 1973లో వచ్చిన రాష్ట్రపతి పాలనకు ఇది డైరెక్ట్ రీజన్ కాదు. ఇక 3వ, 4వ ఆప్షన్లు అయిన రాజకీయ అనిశ్చితి, రాజ్యాంగ యంత్రాంగము విఫలమగుట అనేవి చాలా జనరల్ రీజన్స్. కానీ ఇక్కడొక స్పష్టమైన, నిర్దిష్టమైన చారిత్రక కారణముంది. అదే 2వ ఆప్షన్ అయిన జై ఆంధ్ర ఉద్యమము. అవును, ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత 1972 చివర్లో ఈ జై ఆంధ్ర ఉద్యమం చాలా తీవ్ర రూపం దాల్చింది. సో అబ్సల్యూట్లీ సరైన సమాధానం ఆప్షన్ 2, జై ఆంధ్ర ఉద్యమము.
ఈ ఉద్యమం వల్ల ఏమైందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పూర్తిగా క్షీణించిపోయి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాతే 1973 జనవరిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధ్యక్ష పాలనను, అదేనండి రాష్ట్రపతి పాలనను విధించింది. బైదవే, ఇక్కడ మనం అధ్యక్ష పాలన లేదా రాష్ట్రపతి పాలన అంటే ఏంటో కూడా క్లుప్తంగా తెలుసుకోవాలి. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన సాగించడం కష్టమైనప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి లేదా సస్పెండ్ చేసి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా నేరుగా ఆ రాష్ట్రాన్ని పాలించడాన్నే రాష్ట్రపతి పాలన అంటారు. 1973లో మన దగ్గర జరిగిన జయాంధ్ర ఉద్యమం ఉద్ధృతే ఇలాంటి ఒక తీవ్రమైన నిర్ణయానికి దారితీసింది.